నెల్లూరు నగర అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించబోమని, ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ భూములను ప్రజోపయోగకరమైన పనులకు ఉపయోగిస్తామని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడా ఆగదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 68 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వీటికి ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులను మాత్రమే తొలగిస్తామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో పార్కులు, పాఠశాలల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభించాలని సూచించారు. ఈ సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.